రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర దస్తావేజ్ లేఖర్ల సంఘం పిలుపు మేరకు ఈ నెల 20 తేదీ నుంచి 31 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట, అలాగే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో దస్తావేజ్ లేఖర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న దస్తావేజ్ లేఖర్లు పెండౌన్ చేపట్టి జీవో 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ జీవో అమలుతో తమ వృత్తిపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు వేలాది మంది దస్తావేజ్ లేఖర్ల ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెండౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, దస్తావేజుల నమోదు కోసం వచ్చిన లబ్ధిదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా బంటుమిల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలోని దస్తావేజ్ లేఖర్లు కూడా సంఘం పిలుపు మేరకు పెండౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కు, అలాగే బంటుమిల్లి సబ్ రిజిస్టర్ శేఖర్ రావుకు సమర్పించి ప్రభుత్వం జీవో 396ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. జీవో 396పై ప్రభుత్వం పునఃపరిశీలన చేసి దాన్ని ఉపసంహరించుకోవాలని, దస్తావేజు లేఖర్ల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ ఆందోళన కొనసాగిస్తామని దస్తావేజు లేఖర్లు స్పష్టం చేశారు. ఎటువంటి రక్షణ లేకుండా ప్రైవేటు పరం చేయడం వల్ల పార్టీలు చాలా ఇబ్బంది పడతారు. దీంతోపాటు రాష్ట్రం మొత్తంలో సుమారు 10 లక్షల మంది లేఖర్లు, స్టాంపు వెండర్లు, లేఖర్ల సహాయకులు అందరూ ఈ జీవో వల్ల ఇబ్బంది పడతారు. ప్రభుత్వం తక్షణమే ఈ జీవోని 396 జీవోని రద్దు చేసి దస్తావేజ్ లేఖర్ల వృత్తిని కాపాడాలని కోరుకుంటున్నాం. స్వాతంత్రానికి పూర్వం నుండి బ్రిటిష్ వారి కాలం నుండి దస్తావేజ్ లేఖర్లు, దస్తావేజ్ వ్యవస్థ అమల్లో ఉన్నది. కానీ ప్రభుత్వం వారు ఇటీవల 396 జీవో ప్రకారంగా ఈ వ్యవస్థ రద్దు చేసి ప్రైవేటు పరం ఆలోచన చేస్తున్నారు. కనుక దీని మీద ఆధారపడిన అనేక మంది ఈవేళ వారికి ఉన్న నిరాశ్రయులు అవుతారు. కనుక ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ జీవో నెంబర్ 396 రద్దు చేయాలని కోరుచున్నాం. దీనివల్ల అనేక మరి ఇందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి లేఖర్లే కాకుండా అనుబంధ వారు. అందరికీ నమస్కారం. నా పేరు రుద్రరాజు సునీత. నేను తాడేపల్లిగూడెంలో స్టాంప్ వెండర్గా వర్క్ చేస్తున్నాను. ప్రభుత్వం తీసుకున్న 396 ప్రైవేటీకరణ గురించి లేఖర్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ ప్రైవేటీకరణ వలన కక్షిదారులకి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది ఏ రకంగా అనేది ప్రభుత్వం కరెక్ట్గా చెప్పలేదు. ప్రజలకి ప్రైవేటీకరణ చేస్తున్నామని మాత్రమే చెప్పింది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల గురించి ఆలోచిస్తుంది అంటుందే కానీ లేఖర్ల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. ఈ విధానం వలన లేఖర్లకి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఎంతోమంది లేఖర్లు జీవనోపాధిని కోల్పోతున్నారు. సో 396 ఈ ప్రైవేటీకరణ చేయాలని ఏ జీవో. వెంకట సుబ్బారావు, నేను ఒక సీనియర్ దస్తావేజ్ లేఖర్ని, అట్లానే ఆంధ్రప్రదేశ్ దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడిని. ఈ రోజున దస్తావేజ్ లేఖర్ల వృత్తి పరిరక్షించుకోవటం అన్నది ఒక పెద్ద సవాల్గా మారింది మాకు. ఇచ్చేతనంటే ప్రభుత్వం అనేక పర్యాయాలు మా మీద వ్యతిరేకతను చూపుతూ అనేక రకాల జీవోలు తీసుకొచ్చినప్పటికీ కక్షిదారులకి మా మీద ఉండే దస్తావేజ్ లేఖర్ల మీద ఉండే నమ్మకంతో వాళ్ళు మమ్మల్ని దస్తావేజ్ లేఖర్లుగా ఉండి దస్తావేజులు రాసే వ్యవస్థ కొనసాగుతూ వస్తోంది. అట్లానే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అయినా కూడా ఏమీ చేతకాని పరిస్థితుల్లో 396 జీవో ఇష్యూ చేసింది. 396 జీవో యొక్క పర్యవసానం ఏంటంటే పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వాన్ని ఎంతో ఆస్తులు పరిరక్షిస్తున్న ఈ సందర్భంలో ఈ డిపార్ట్మెంట్ పేరే ఎసెన్షియల్ సబ్ రిజిస్ట్రార్. అంటే మనకి ఒక విధమైన భరోసా కలిగించవలసిన డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం చేసి వాళ్ళ చేతుల్లో పెట్టి వృత్తిలో అనేక రకాల సమస్యలు కొత్తగా ఉత్పన్నం అయ్యేలాగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పని మా ఆరోపణ. దస్తావేజ్ లేఖర్ల వ్యవస్థలో మరి కక్షిదారుల అవసరాలను తీర్చేలా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా దస్తావేజులు తయారు చేసి మేము కక్షిదారులకి వారి ఆస్తులను పరిరక్షణ చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నాం. కక్షిదారుకి ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ కూడా మా దగ్గరకు వచ్చి దీని మీద ఏం చేయాలని అంటే మేము దీనికి ఒక న్యాయపరమైన, చట్టబద్ధమైన సలహా ఇచ్చి దానికి అనుగుణంగా దస్తావేజులు తయారు చేసి వారు ఇచ్చే పారితోషికంతో మేము జీవనోపాధి చేసుకుంటున్నాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనోపాధి చేస్తుంటే వీరు పీపీపీ విధానంలో పెట్టి ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇచ్చి వారు ఏం ఉద్ధరిద్దామని చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. కక్షిదారులందరూ కూడా ఈ జీవో పట్ల ఆందోళన వెలుబుచ్చుతున్నారు.
ప్రజానీకం అంతా కూడా దీని మీద వ్యతిరేకత ఉంది. అట్లానే అనేక రాజకీయ పార్టీలు కూడా దీని మీద వ్యతిరేకతను చూపుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ప్రజాప్రభుత్వాలు కాబట్టి ప్రజలతో ఎన్నుకొనబడి పాలన చేస్తున్న ప్రభుత్వాలు కాబట్టి వారిని మనం దీని మీద పునరాలోచన చేసి ఈ జీవోని రద్దు చేసి పూర్వ విధానంలో లైసెన్సులు మంజూరు చేయటం, పాత వారికి రెన్యూ చేయటం, కొత్త వారికి లైసెన్సులు మంజూరు చేయటం చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఈ ఆందోళన పెన్ డౌన్ కార్యక్రమం కింద ఆందోళన ప్రారంభించడం జరిగింది. ఇది ప్రభుత్వం ఒక్కసారి గుర్తెరిగి ఈ జీవోను పునఃపరిశీలన చేసి జీవోను రద్దుపరిచి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పని మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం న్యాయపరంగా చట్టబద్ధంగా తీసుకొచ్చే విధానాలు ఏమన్నా ఉంటే మేము అమలు పరచడంలో ప్రభుత్వానికి ఎప్పటివరకు కూడా తోడ్పాటు అందిస్తూ వచ్చాం. 2.0 అన్నారు. 2.0 కూడా మేము అనుకూలంగానే వారి జీవోలో ఏవైతే ఇష్యూ చేశారో వాటన్నిటిని కూడా ప్రజలకి